పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. నిన్నటి దినాన్న ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చదువుకున్నాం. వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను, ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకం చేసుకొని చుండగా యోధా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది. అది వజ్రపు మొనతో లింకింపబడి ఉన్నది. అది వారి హృదయమున నేడి పలకల మీద చెక్కబడి ఉన్నది. మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది. పొలములోనున్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవు చెయ్యు నీ పాపమును బట్టి నీ ఆస్తిని, నీ నిధులన్నింటినీ, నీ బలిపీఠములను దోపుడు సొమ్ముగా నేను అప్పగించుచున్నాను. మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించితిరి గనుక నేను నీకిచ్చిన స్వాస్థ్యము నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనుక నీవెరగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడవుదువు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకధికారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకును వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల వరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునివాడు తాను పెట్టిన గుడ్లను పొదుగు కౌజుపిట్ట వలె నున్నాడు. సగము ప్రాణములో వాడు దానిని విడవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడిచి అవివేకిగా కనబడును. ఉన్నత స్థలము నుండి మహిమగల సింహాసనం మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము, ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థతనందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. వారు యెహోవా వాక్కు ఎక్కడ ఉన్నది, దాన్ని రానిమ్మని అనుచున్నారు. నేను నిన్ను అనుసరింప కాపరినై ఉండుట మానలేదు. ఘోరమైన దినమును చూడవలనని నేను కోరలేదు. నీకే తెలిసి ఉన్నది. నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. నాకు ధైర్యము పుట్టింపుకుము. నన్ను సిగ్గుపడనీయక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము. నన్ను దిగులుపడనీయక వారిని దిగులుపడనిమ్ము. వారి మీదకి ఆపద్దినము రప్పించుము. రెట్టింపు నాశనముతో వారిని నశింపజేయము. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నీవు వెళ్ళి యూదా రాజులు వచ్చుచు పోవుచు నుండి జనుల గుమ్మమును, యెరూషలేము గుమ్మములన్నిటినీ నిలిచి జనులను దీని ప్రకటన చేయి. యూదా రాజులారా, యూదా వారలారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మంలో ప్రవేశించు సమస్తమైన వారలారా, యెహోవా మాట వినుడి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మీ విషయంలో జాగ్రత్త పడుడి. విశ్రాంతి దినమును ఏ బరువును మోయకుడి. యెరూషలేము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని రాకుడి. విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి. ఏ పనియు చెయ్యకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవిన పెట్టకపోయిరి. వినకుండాను బోధ నొందకుండాను మొండికి తిరిగిరి. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియు చెయ్యక దాన్ని ప్రతిష్ఠిత దినముగా ఎంచి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములో గుండా ఏ బరువును తీసుకొని పోకుండానే ఎడల
దావీదు సింహాసనమందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచూ నుండు రాజులు అధిపతులు ఈ పట్టణము గుమ్మములో ప్రవేశింతురు. వారును వారి అధిపతులను యోధావారును యెరూషలేము నివాసులను ఈ పట్టణపు గుమ్మములో ప్రవేశింతురు. మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును. మరియు జనులు దహన బలులను నైవేద్యములను ధూపద్రవ్యములను తీసుకొని యోధా పట్టణంలో నుండి, యెరూషలేము ప్రాంతంలో నుండి, బెన్యామీను దేశంలో నుండి, మైదానపు దేశంలో నుండి, మన్యములో నుండి, దక్షిణ దేశంలో నుండి వచ్చెదరు. యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసుకొని వచ్చెదరు. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా నుంచి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మంలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములో అగ్ని రగులబెట్టెదను. అది యెరూషలేము నగరులను కాల్చివేయును. దానిని ఆర్పుటకు ఎవరికిని సాధ్యము కాకపోవును. ఇంతటితో ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్ని ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.